ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 40వ పద్యం. దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు. దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు. సలలితైశ్వర్యముల్ శాశ్వతమనుకుని షడ్భ్రమలను మానజాలరెవరు. సలలితైశ్వర్యముల్ శాశ్వతమనుకుని షడ్భ్రమలను మానజాలరెవరు. సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు. సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు. జ్ఞానభక్తి విరక్తులైన పెద్దల జూచి నింద చేయక తాము నిలువలేరు. జ్ఞానభక్తి విరక్తులైన పెద్దల జూచి నింద చేయక తాము నిలువలేరు. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అజ్ఞానులెవరైనను నరులు దేహమున్నంత వరకు మోహమనేటువంటి సముద్రములో మునిగి తేలుచుందురు. చక్కని భాగ్యములు స్థిరములనుకుని కామ క్రోధ మద మాశ్చర్య లోభములను 6 గుణములను షడ్భ్రమలను వదలరు. సదా మాయ సంసారమందు తగులుకొని సద్గురుని చేరరు. భక్తి జ్ఞాన వైరాగ్యములు ఎరిగినటువంటి పెద్దలను చూచి నిందింపకుండా ఉండజాలరు. తాము ఎరుంగక మదించినట్టి దుర్మార్గులైన మనుష్యులు నిన్ను సదా తెలుసుకొనజాలరు. అంటే ఈ దేహమున్నంత వరకు మోహము అనేటువంటి సముద్రములో మునిగి తేలుతూ ఉంటారు. ఈ షడ్భ్రమలు కామ క్రోధ లోభ మద మాశ్చర్యము ఈ 6 గుణములను వారు స్థిరములనుకున్నారు. కానీ ఇవి కవిగారు చెప్పినటువంటి వాక్యములు. అంటే ఒక సందేశం అన్నమాట. కొన్ని అంటే సంసారం అనేది కూడా ఒక భాగమే జీవితంలో. కానీ కొన్ని దుర్గుణములు వదులుకోవాలని ఒక సందేశాన్ని ఇస్తూ కవిగారు ఈ పద్యాన్ని మనకు తెలియజేయుచున్నారు.